ఒకప్పటి సమంత వేరు, ఇప్పుడు చూస్తున్న సమంత వేరు. ఇది నిజమే కదా. తాను కెరీర్ లో అయినా, జీవితంలో అయినా చాలా చాలా చూసింది, అనుభవించింది, పోరాడింది. చివరికి గెలిచింది కూడా. అంతలా ధైర్యంగా ఉండే సమంత నిజంగా చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్. అయితే ప్రస్తుతం సమంత హీరోయిన్ గా చేస్తూనే నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తోంది. లేటెస్ట్ గా మా ఇంటి బంగారం సినిమాలో హీరోయిన్ గా చేస్తూనే ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది. ఇది అన్ని సినిమాల్లాగే కామెడీ సినిమా కాదు, ఒక లేడీ గ్యాంగ్స్టర్స్ డ్రామా అని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి సమంత గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే టాలీవుడ్, కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన సమంత ఇప్పుడు మాత్రం తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిస్తూ కొంత విరామం తీసుకుంది. అదే సమయంలో కొత్త కథలు వినేటప్పుడు కూడా చాలా ఆలోచించి మాత్రమే ప్రాజెక్టులను అంగీకరిస్తున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సమంత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమాపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే విషయం తెలిసిందే. దీనిని సమంత స్వయంగా నిర్మించడం, తన కెరీర్ లో మొదటిసారి నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకుంటూ ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకువెళ్తోంది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆమె రూపొందించిన హో బేబీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా ఈ వేసవిలో థియేటర్లో విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. సమంత కొంతకాలం తర్వాత మళ్లీ తెరపై కనిపించబోతుండటంతో ఆమె అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా సమంత కెరీర్ కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ నుంచి ఆమెకు ఒక భారీ అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం. తాజా వార్తల ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్న ఒక పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ పాత్ర కోసం సమంత పేరును పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ మహిళా పాత్ర ఉండబోతోందని, అందుకే సమంతను ఎంపిక చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ సినిమాను ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్ట్ చేసిన పాపులర్ డైరెక్టర్ ద్వయం రాజ్ డీకే డైరెక్ట్ చేస్తారని అంటున్నారు. అలాగే వీళ్ళు ఇప్పటికే చాలా హిందీ, తెలుగు ప్రేక్షకులకు ఎన్నో వినూత్నమైన ప్రాజెక్టులు అందించారు. వారి స్టైల్లో వచ్చే యాక్షన్, థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. కథలో ఉన్న పాత్ర కూడా బలమైనది కావటంతో సమంత ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అలాగే సమంత మొన్నే రాజ్ నిర్మోని పెళ్లి కూడా చేసుకుంది కదా. మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. తెలంగాణకు చెందిన యుద్ధ వీరుడు బిక్కుమల్ల సంతోష్ బాబు జీవితాన్ని ప్రేరణగా తీసుకుని తెరకెక్కుతున్న గల్వాన్ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత సల్మాన్ మరో ప్రాజెక్ట్ ను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత ప్రముఖ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కూడా సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక రాజ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కే యాక్షన్ ఎంటర్టైనర్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ భారీ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. తెలుగు, హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించే ఆలోచన ఉందని సమాచారం. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి సమంత మళ్లీ సినిమాల్లోకి జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సమయంలో బాలీవుడ్ లో ఇలాంటి భారీ అవకాశం రావటం ఆమె అభిమానులకు మంచి వార్తగా మారింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడితే సల్మాన్ ఖాన్, సమంత కలిసి తెరపై కనిపించడం ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వటం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.